తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పార్వతీపురం జిల్లాలో దారుణం జరిగింది. ఒకరి ప్రేమ ఇంకొకరి చావుకు కారణమైంది. సాలూరు మండలంలోని పురోహితిని వలస గ్రామంలో ప్రేమ పేరుతో అమ్మాయిని వేధించడం తప్పని వాదించిన వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పురోహితిని వలస గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గీత అనే యువతిని గుంటిరెడ్డి అనే శ్యామ్ అనేటువంటి ఒక వ్యక్తి గత కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇది కేవలం వేధింపులతో ఆగలేదు. శ్యామ్ గీతను తనతో ప్రేమలో పడమని బలవంతం చేయడం మొదలుపెట్టాడు. గీత కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని శ్యామ్ను చాలాసార్లు హెచ్చరించారు. అతని ప్రవర్తన మార్చుకోవాలని, తమ కుమార్తెను వదిలివేయాలని గట్టిగానే చెప్పారు. కానీ శ్యామ్ ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు, బేఖాతరు చేశాడు. తన ధోరణి మార్చుకోకపోగా గీతను వేధించడం మరింత పెంచాడు. శ్యామ్ ప్రేమ వేధింపుల విషయంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో పురోహితి వలస గ్రామ చివరిలో గీత బావ అబ్దుల్ జలీల్, ప్రియుడు శ్యామ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్యామ్ గీతను ప్రేమ పేరుతో వేధించడంపై అబ్దుల్ జలీల్ నిలదీశాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శ్యామ్ అప్పటికే తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న శ్యామ్ పక్కనే ఉన్న ఒక కత్తిని తీసుకొని అబ్దుల్ జలీల్ను విచక్షణారహితంగా పొడిచాడు. ఊహించని ఈ దాడితో జలీల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలైన జలీల్ ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. ఘటన జరిగిన వెంటనే శ్యామ్ పోలీసులకు లొంగిపోయాడు. సాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యతో పురోహితిని వలస గ్రామంలో విషాదం నెలకొంది. తమ గ్రామంలో ఇలాంటి దారుణం జరగడంపై స్థానికులు ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకరి ప్రేమ ఇంకొకరి చావుకు వచ్చింది అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్ జలీల్ మరణం అతని కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పద్మ అందిస్తారు విజయనగరం నుంచి. పద్మ, జరిగిన ఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలపండి. విజయ్, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలంలోని పురోహితిని వలస గ్రామంలో చోటు చేసుకున్న విషాదం చాలా బాధాకరం. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కారణంగా, ప్రేమించిన వ్యక్తి కారణంగా ఇతను అంటే ఎవరైతే ఒక యువతి ఉందో ఆమె యొక్క వరుసకు బావ అవుతారు. ఆయన అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనతో ఒక్కసారిగా సాలూరంతా కూడా తీవ్ర కలకలం రేపింది. ఎప్పుడో ఎక్కడో అంటే ఒక దగ్గర హత్య జరిగిందా అంటే అమ్మని భయభ్రాంతులకు గురయ్యే ప్రాంతంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హత్య జరిగేసరికి తీవ్ర ఆందోళన కూడా కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే మనం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పురోహితిని వలస ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక యువతిని కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో శ్యామ్ అనే వ్యక్తి తన వెంట పడ్డం కుటుంబ సభ్యులు గమనించారు. సో ఆ వ్యక్తి ఎవరైతే శ్యామ్ అనే వ్యక్తి ఆ యువతి వెంట పడుతున్నాడో ఇంటి సభ్యులకు కూడా ఆమె తెలియజేసింది. సో ఇద్దరు ఒకనొక సమయంలో ఇద్దరు సన్నిహితంగా ఉండడం, అంటే మాట్లాడుకోవడం, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, అది ఏ ఇతరత్ర సంస్థ కావచ్చు. కుటుంబ సభ్యులు మాత్రం శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా ఈ యువతి యొక్క తండ్రి కూడా రిక్వెస్ట్ చేశారనమాట శ్యామ్ ని, నా కూతురు జోలికి రావద్దు, పరువు గల కుటుంబం, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, అంతేగాని ప్రేమ వ్యవహారాలు అలాంటివి మాత్రం వద్దు అని రిక్వెస్ట్ చేశారు. అయితే అప్పటికప్పుడు బానే ఉన్నారు. రిక్వెస్ట్ శ్యామ్ విన్నాడు. సరే, ఇంకెప్పుడు నేను మీ అమ్మాయి వెంట పడను అనేసి అక్కడ ఒక ఫ్రెండ్లీ మోడ్ లో అంతా కూడా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నారు. అయిపోయింది. ఇదంతా జరిగి ఒక రోజు అయిన తర్వాత, అంటే ఆదివారం తర్వాత సోమవారం నైట్ ఎవరైతే యువతి యొక్క బావ ఉన్నారో, అంటే యువతి యొక్క సిస్టర్ ప్రేమ వివాహం చేసుకుంది ఒక ముస్లిం వ్యక్తిని, అబ్దుల్ అనే వ్యక్తిని. ఆ అబ్దుల్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ ఖాళీగా ఉండే సమయంలో మటన్ చికెన్ షాప్ లో కూడా వర్క్ చేస్తున్నట్టు మనకున్న సమాచారం. అదే విధంగా ఇద్దరు కూడా, అదే అబ్దుల్ అనే వ్యక్తికి కూడా ఇద్దరు చిన్న పిల్లలు, 3 నెలల పిల్లాడు ఒకడు, 3 సంవత్సరాల పిల్లాడు ఒకడు. సో తండ్రి ఎప్పుడు వస్తాడా అని పిల్లలు అడుగుతుంటే ఆ గ్రామస్తులంతా కూడా ఏమి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. తండ్రి కోసం ఆశగా ఎదురు చూస్తున్న బిడ్డల్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. అయితే అబ్దుల్ ని మాట వచ్చి పిలిచి సన్నిహితంగా మాట్లాడాడు శ్యామ్ అనే వ్యక్తి.
కొంతమంది ఫ్రెండ్స్ తోటి మద్యం సేవించి అంటే ఈ హత్య వెనకాతల కేవలం ఒకళ్ళ హస్తమే కాదు, ఇంకా వేరే ఇతర చాలా మంది హస్తాలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. అబ్దుల్ కుటుంబ సభ్యులు కూడాను అత్యంత దారుణంగా స్కూల్ దగ్గర గొడవ పడి చేతిలో ఉన్న కత్తితోటి గట్టిగా పొడిచేసరికి అక్కడికి మరణించాడు అబ్దుల్. సో ఇదంతా మార్నింగ్ చూసేసరికి ఒక్కసారిగా మడుగులు అంతా కూడా ఏం జరిగిందో కూడా స్థానికులకు తెలియని పరిస్థితి. అబ్దుల్ ని హత్య చేసేసిన తర్వాత శ్యామ్ తనంతట తానుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. సో ఇక్కడ మనం కేసులో చూసుకున్నట్టయితే కొన్ని మాటలైతే మనకి వినిపిస్తున్నాయి. ఏ విధంగా అంటే శ్యామ్ ఫోన్ ఇచ్చాడు ఆ యువతికి, అంటే ఫోన్ ఇచ్చినంత వరకు వచ్చిందంటే యువతి పాత్ర ఎంత వరకు ఉందో కూడా పోలీసులు విచారణలో కూడా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేశారు, అదే విధంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. హత్య కేవలం శ్యామ్ మాత్రమే చేశాడా, శ్యామ్ తోటి స్నేహితులు కూడా ఈ హత్య వెనకాల ఏమైనా పాల్గొన్నారా, అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. విజయ్, కేవలం గీత విషయంలోనే ఈ గొడవ లేదంటే హత్య జరిగిందనుకోవచ్చా, లేదంటే అంతకుముందు చనిపోయినటువంటి ఎవరైతే హత్యకు గురైనటువంటి అబ్దుల్కి అలాగే శ్యామ్కి వేరే పాత గొడవలు కానీ కక్షలు కానీ వేరే ఏమన్నా ఉన్నాయంటారు? అది కూడా ఇంకా రేపటికి పోలీసుల విచారణ తెలియనుంది. మనకి తెలిసిన వివరాల ప్రకారం, అదే విధంగా పోలీసు సిఐ కూడా మనకి తెలిసిన వివరాల ప్రకారం ఏంటంటే కేవలం ఆ యువతి కారణంగానే ఏదైతే ఉందో యువతికి ఈ శ్యామ్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్య ప్రేమ అనే వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగింది. ఎందుకంటే ముందు రోజు వెళ్లి కుటుంబ సభ్యులంతా మాట్లాడేటప్పుడు శ్యామ్ చాలా నిశ్చింతగా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా విన్నాడు. పద్మ కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడి అతన్ని అక్కడ ఇంకా రావద్దు అని వారించేటువంటి సమయంలో, అతనికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నంలో అప్పుడు అబ్దుల్ కూడా అక్కడ ఉన్నాడా? అబ్దుల్ కూడా ఉన్నాడు. ఇద్దరు కౌగులించుకొని ఇప్పటి వరకు అయిపోయిందేదో జరిగింది, సరే ఇక మీదట ఇలాంటి విషయాలు ఇంకా రిపీట్ అవ్వవు, ఇప్పటి వరకు ఏదైతే ఏదిందో పాస్ట్ ఈజ్ పాస్ట్ అనేటట్టు వదిలేస్తానని అబ్దుల్ శ్యామ్ కౌగులించుకొని కూడా హామీ ఇచ్చినట్టు మనకున్న సమాచారం. ఎందుకంటే ముందు రోజు జరిగినప్పుడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ అబ్దుల్ తోటి ఎవరైతే ఒక ఫ్రెండ్ వెళ్ళాడో అబ్బాయి కూడా చూశాడంట. ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పిన తర్వాత, ఫ్యామిలీ మెంబర్స్ లెఫ్ట్ అయిన తర్వాత అబ్దుల్ శ్యామ్ ఇద్దరు కూడా దగ్గరగా కౌగులించుకొని సరే ఇలాంటిది ఇంక ఇప్పుడు రిపీట్ అవ్వదు సరే అనేసరి, ఇంకా అది కాక అబ్దుల్ కూడా శ్యామ్ కి ఫ్యూచర్ కోసం మంచి భవిష్యత్తు ఉంది, ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చేసినట్టు సమాచారం. విజయ్, ఎస్, ప్రస్తుతం శ్యామ్ ఏం చేస్తుంటాడు? శ్యామ్ చదువుకుంటున్నాడు, అలాగే గీత కూడా చదువుకుంటుందా? వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ వివరాలు ఏంటి? నేను యువతి ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు మనకున్న సమాచారం. అదేవిధంగా శ్యామ్ కూడా చదువు ఆపేసి కొంచెం అంటే ఆ పనులు చేసుకుంటూ చదువు కొనసాగిస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. కానీ గత కొన్ని రోజులుగా ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడ పాగా వేయడం, గీత వచ్చే సమయంలో ఈ శ్యామ్ పడడం, ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నించడం, ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులకి గీత యువతి చెప్పింది ఏంటంటే నాకు వేధిస్తున్నాడు అని చెప్పింది. కానీ పోలీసులు ఒక కోణంలో చూసినట్టయితే వేధించిన వ్యక్తి దగ్గర నుండి ఈ యువతికి ఫోన్ ఎలా వచ్చింది, ఫోన్ ఎందుకు తీసుకుంది, సో అంటే ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ నడిచింది, ఫ్రెండ్షిప్ రిలేషన్ నడిచిందా, ఇంకేమైనా కోణాలు ఉన్నాయా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పద్మ. సో అక్కడ పార్వతీపురం జిల్లా సాలూరు మండలంలో జరిగినటువంటి పురోహితిని వలస గ్రామంలో జరిగినటువంటి ఈ హత్య ఒక్కసారిగా గ్రామస్తులలో కలకలం రేపింది. ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి ఈ గ్రామంలో జనరల్గానే ఎవరైనా చనిపోయినా కూడా చాలా బాధపడతారు. అలాంటిది ఒక యువకుడిని ప్రేమ పేరుతో మరో యువకుడు దారుణంగా కత్తితో పొడిచి చంపడాన్ని గ్రామస్తులు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి అబ్దుల్ ఆటో పని చేసుకుంటూ వేరే చోట కూడా పని చేసుకుంటూ తన కుటుంబాన్ని అతను జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. సో అతని భార్యకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో 3 సంవత్సరాల బాబు, 3 నెలల బాబు. సో వీళ్ళు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కష్టపడి భార్య బిడ్డలను పోషిస్తున్నాడు. సో ఇప్పుడు బిడ్డలిద్దరు కూడా తండ్రి కోసం ఆ తల్లిని అడుగుతున్నటువంటి తీరును చూసి గ్రామస్తులందరూ కూడా సో కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. ఆ చిన్నపిల్లలకి ఏం సమాధానంలో చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. అప్పటి వరకు కూడా నాన్నతో ఎంతో చక్కగా ఆడుకుంటున్నటువంటి ఆ చిన్నారులు ఇప్పుడు నాన్న లేడన్న విషయం ఆ తల్లి వాళ్ళకి చెప్పలేక సో కన్నీటి పర్యంతమవుతూ విలవిల్లాడుతున్నటువంటి రోధిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా ఉందనేది అర్థమవుతుంది. అయితే ప్రేమ పేరుతో శ్యామ్ గత కొన్ని సంవత్సరాలుగా ఆమెను వేధిస్తున్నాడు. గీత అనేటువంటి యువతిని కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేటువంటి క్రమంలో లేదంటే ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళేటువంటి క్రమంలో
క్రమంలో ఆమెను అడ్డుకొని తన మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తనను ప్రేమించాలి అని పదే పదే వేధిస్తున్నటువంటి విషయం సో ఆ యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే శామ్ను అక్కడికి పిలిపించారు, శామ్ని నిలదీశారు, శామ్తో కూడా కొంచెం నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా ఘటన జరిగినటువంటి కొన్ని గంటల ముందు, హత్య జరిగినటువంటి కొన్ని గంటల ముందు ఏదైతే హతుడు ఎవరైతే ఉన్నారో అబ్దుల్, అలాగే హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా పెద్దల సమక్షంలో, కుటుంబం సమక్షంలో మాట్లాడుకున్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇప్పుడు ప్రేమ అనే పేరుతో నువ్వు వెంబడించవద్దు, మా అమ్మాయి వెంట తిరగొద్దు అంటూ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో అయినా కూడా ఆ శ్యామ్ అనేటువంటి వ్యక్తి అందరి ముందు, పెద్దలందరి ముందు కూడా ఎస్ నేను ఇక మీ అమ్మాయి జోలికి రాను, మీ అమ్మాయి వెంట పడను, మీ అమ్మాయిని ఇక వేధించనంటూ కూడా మాట కూడా ఇచ్చాడు. అదే క్రమంలో ఎవరైతే ఇప్పుడు గీత ఉన్నారో గీత వాళ్ళ అక్క కూడా ప్రేమ వివాహం చేసుకునింది. అతని పేరే, ఆమె భర్త పేరే అబ్దుల్. సో బావ సమక్షంలో వీరందరూ కూడా మాట ఇచ్చుకున్నారు. ఎవరైతే చనిపోయినటువంటి, ఎవరైతే హత్యకు గురైనటువంటి అబ్దుల్ అలాగే శ్యామ్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు, చేతుల్లో చేతులు వేసుకుని మాట్లాడుకున్నారు. ఎస్ ఇక మీదట మంచిగా ఉందాం, నువ్వు మా పాప జోలికి, మా అమ్మాయి జోలికి రావద్దంటూ కూడా మంచిగా మాట్లాడుకున్నారు. కానీ అది జరిగిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం మద్యం సేవిస్తున్నటువంటి క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి ఎవరైతే అబ్దుల్ ఉన్నారో అబ్దుల్ని అక్కడికి పిలిపించుకొని సో అతను మాట పెరిగి హత్య చేసినట్టుగా, కత్తితో అక్కడ ఉన్నటువంటి కత్తితో పొడిచినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ కేవలం తాత్కాలికంగా యాదృచ్ఛికంగానే ఈ ఘటన జరిగిందా? ముందుగానే పథకం ప్రకారం అబ్దుల్ని హత్య చేయాలనేటువంటి ఉద్దేశంతోనే, ఆ కోణంతోనే ఇతను హత్య చేశాడనేటువంటి యాంగిల్లో పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పుడు అన్ని యాంగిల్స్లో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఒక రకంగా చెప్పాలంటే పార్వతీపురం జిల్లాలోని సాలూరు మండలం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సో ఒకరి ప్రేమ ఇంకొకరి ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ విధంగా కొంతమంది సైకోలు ప్రేమ పేరుతో ఆడపిల్లల వెంటపడి వాళ్ళని బలవంతం చేసి చివరకు ఒప్పుకోనటువంటి పక్షంలో, అడ్డు చెప్పినటువంటి పక్షంలో, నచ్చ చెప్పేటువంటి కుటుంబ సభ్యులను కూడా కడతేరుస్తున్నారు. చివరకు కత్తితో పొడిచి మరీ చంపి ఆ పిల్లలకు, ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ పిల్లలకు తీరని అన్యాయం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సాలూరు మండలంలో జరిగినటువంటి ఈ హత్య, ప్రేమ పేరుతో జరిగినటువంటి హత్యపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.